ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, బయట ఎండలు అదిరిపోతున్నాయి. సమ్మర్ చాలా వేడివేడిగా ఉంది. ఇటువంటి సమ్మర్ లో మరి కూల్ గా ఉండడానికి నేను మా మహి కోసం చేసే సమ్మర్ మొజాటోస్ ఎలా చేయాలో చూసేద్దామా. ఈ రోజు నేను ఒక 2 మొజాటోస్ చేసి చూపించబోతున్నానండి. వాటిలో ఒకటి మిట్ మొజాటో, రెండోది బ్లూ ఓషన్ మొజాటో. ఈ 2 డ్రింక్స్ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా సింపుల్ అండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. మరి ఫస్ట్ మింట్ మొజాటో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఒక లెమన్ తీసుకున్నాను, అలానే 2 లెమన్స్ ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను. దీనికోసం అని చెప్పి కొంచెం ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ తీసుకున్నాను. దీంతో పాటు ఫ్రెష్ పుదీనా లీవ్స్ తీసుకున్నాను, మింట్ లీవ్స్. ఒక గ్రీన్ చిల్లీ, ఒక గ్రీన్ మిర్చి తీసుకున్నాను. దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ స్ప్రైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా గ్లాస్లోకి కట్ చేసిన లెమన్ పీసెస్ తీసుకున్నాను. ఒక 5, 6, 8 తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం మింట్ లీవ్స్, పుదీనా ఆకులు కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిర్చి, ఒక స్పైసీనెస్ కోసం అని చెప్పి మిర్చి కట్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి ఒక హాఫ్ పీస్ మిర్చి అయితే సరిపోతుంది. దీన్ని కట్ చేసి ఒక మిర్చి వేస్తున్నాను. దీంట్లోకి మీకు లెమన్ కట్ చేస్తున్నాను. లెమన్ కట్ చేసి దీంట్లోకి మనం ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. జాగ్రత్త, లెమన్ ఎప్పుడు గింజలు తీసేసేయాలి. లీవ్స్ తీసేసేసి చక్కగా లెమన్ పిండేసేసేయండి. పిండేసి దీంట్లోకి ఒక స్పూన్, ఒక హాఫ్ స్పూన్ అండి సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం లైట్గా ఇలాగ క్రష్ చేయండి. లైట్గా సరిపోతుంది, బాగా అక్కర్లేదు. కొంచెం మనం వేసిన లెమన్, మిర్చి ఇదంతా క్రష్ అయ్యేటట్టుగా కొంచెం లైట్గా క్రష్ చేసిన తర్వాత దీంట్లోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ స్ప్రైట్ యాడ్ చేస్తున్నాను. అంటే మన మింట్ మొజాటో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రా వేసుకుని తాగేసేయడమే. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా తాగేసామనుకోండి, ఆల్రెడీ క్రష్ చేస్తున్నాం కదా, అన్నీ మనకి నోటి దగ్గర తగులుతూ ఉంటాయి. ఇలాగ స్ట్రా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. మళ్ళీ అద్దరిపోతుందండి. అసలు దీంట్లో మిర్చి ఫ్లేవర్ అయితే అలా తగులుతుంటే చాలా బాగుంది. ఆ స్వీట్నెస్, కొంచెం కొంచెం కారం తగులుతుంది. దాంతోపాటు ఆ పుదీనా ఫ్లేవర్, యమ్మీ, టేస్టీ ఆల్సో. నెక్స్ట్ బ్లూ ఓషన్ మొజాటో, అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి బ్లూ ఓషన్ మొజాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. బ్లూ ఓషన్ మొజాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక హాఫ్ పీస్ లెమన్ కట్ చేసి తీసుకున్నాను. ఇలాగా లెమన్ కట్ చేసి పీసెస్ కింద రెడీ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఐస్ క్యూబ్స్, కొంచెం సాల్ట్, ఫ్రెష్ పుదీనా లీవ్స్, తర్వాత ఒక పెట్ బాటిల్ సోడా తీసుకున్నాను. ఇవే కాకుండా బ్లూ కార్గో, ఇది బ్లూ ఓషన్ డ్రింక్ మాట అండి. ఇదిగో చూసారా, ఇలా మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి, అంటే సూపర్ మార్కెట్లో అది దొరుకుతుంటాయి. దీంట్లో చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. నేను ఈరోజు బ్లూ ఓషన్ మొజాటో చేస్తున్నాను కాబట్టి బ్లూ కరాగో తీసుకున్నాను అనమాట. మరి బ్లూ ఓషన్ మొజాటో ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ గ్లాస్లోకి కొన్ని లెమన్ పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను కదా, ఇవి తీసుకోండి. దాంట్లోకి పుదీనా లీవ్స్ కొంచెం తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి లెమన్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, దీన్ని ఒక హాఫ్ పీస్ జ్యూస్ తీసుకోండి, లెమన్ జ్యూస్. ఒక హాఫ్ పీస్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను బ్లూ కరాగో, 2 స్పూన్స్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా తీసుకోండి. కొంచెం సాల్ట్ తీసుకుని దీన్ని ఇప్పుడు కొంచెం క్రష్ చేసేసేయండి. ఈ లెమన్ అది కొంచెం క్రష్ అయ్యేటట్టుగా, పుదీనా లీవ్స్ కూడా క్రష్ అయ్యేటట్టు క్రష్ చేయండి. ఇలా కొంచెం క్రష్ చేసిన తర్వాత దీంట్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. రెడీ పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ వేసేసాను. నెక్స్ట్ దీంట్లోకి సోడా మిక్స్ చేస్తున్నాను.
చూడండి. బ్లూ ఓషన్ మొజాటో రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో, పిల్లలకి కలర్ చూస్తేనే తాగేస్తారు అనమాట. దీంట్లో కూడా ఇంకొక స్ట్రా వేసి తీసేసుకోవడమే. నేనే టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఇప్పుడు మింట్ మొజాటో, బ్లూ ఓషన్ మొజాటో చేయడం ఎంత ఈజీనో చూసారు కదా ఫ్రెండ్స్. మీ పిల్లల కోసం ఇంట్లో ఇలానే రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా తాగుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. ఇంకా ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కన ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ గాయత్రి. థ్యాంక్ యూ.